సొల్లో చెప్పు. 916667 నువ్వు నేను 11. ఎవరెవరు? 3411. నీ నంబరు? నా నంబర్ ఎందుకు? నేను తీయాలిగా, అడ్డమైన నంబర్లు తీయను. తీసుకో. చెప్పు. 9992868891. పేరు? సరోజా. రోజా. RAJA. ఇదేంటి రాజా అని టైప్ చేసావు? ఓ మిస్సింగ్. ఫోన్లో అమ్మాయిల నంబర్లు ఫీడ్ చేస్తే రాత్రి అబ్బాయిలు కాల్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అందుకే ఎంత అందంగా మిసమిసలాడుతోందో. ఏంటి? కుక్క. నాయి. ఇది గట్టిగా ముద్దెట్టుకోవాలనిపిస్తుంది. రోజా రోజా సారీ సార్, నాకు సెట్ అయిన వరకేరా, తర్వాత చెప్పుతో కొడతాను. తమ్ముడు చూసావా? చూశాను సార్. చెప్పావా? మీరు చెప్పిందంతా పక్కాగా చెప్పాను. గుడ్. ఇంకా చెప్పు. నా గురించి నువ్వు చెప్పి ఇచ్చే బిల్డప్ తో హీరో ఎంటర్ అయినప్పుడు డబ్బులు మాస్ గా ఉంటుంది. ఎక్కిస్తావా? ఆల్రెడీ ఎక్కించే వచ్చాను సార్. ఇంకా ఎక్కించు. ఎక్కిస్తాను సార్. గుడ్. ఇలాగే ఒబీడియంట్ బాయ్ గా ఉంటా. ఏదైనా స్పెషల్ గా అడిగిందా? అడిగారు సార్. ఏంటి? కట్లెట్. నువ్వేమన్నా? అవన్నీ ప్యాంటీలో 11 గంటలకే వేస్తారు, మీరు అడిగినప్పుడల్లా తెచ్చి లేవని కరెక్ట్ గా మొహమే చెప్పేశాను సార్. ఎవరు చెప్పారా సార్? ప్యాంటీ రూల్స్ ప్రకారం 11ంటికే వేస్తాం. రూల్స్ ఆర్ నాట్ ఫర్ ద రోలర్స్, ఇడియట్. మాస్టర్. కెప్టెన్. ఏం చేస్తున్నా? బజ్జీ వేస్తున్నాను కెప్టెన్. అది మార్చేసి కట్లెట్ అయ్యి. మాటి మాటికి మార్చడం కుదరదు కెప్టెన్. నిన్ను మార్చేస్తే పోతే 5 నిమిషాల్లో కట్లెట్ వచ్చేస్తుంది కెప్టెన్. 5 నిమిషాల్లో వస్తే అది కట్లెట్లా రాదు, కాకరకాయలా వస్తుంది. నిదానంగా టైం తీసుకుని వేయించి అద్భుతంగా చేయాలి. తమ్ముడు ఎన్ని కట్లెట్లు? 3 సార్. 3 ఎందుకు? ఒకటి నా శ్రీషాకి, ఇంకోటి వాళ్ళ అమ్మకి సార్. మరి 3 నా టచ్కి సార్. టచ్ అప్ గడికి సార్. ఓ అలాగా. మాస్టర్, 3 కట్లెట్లు, 2 రౌండ్ గా, ఒకటి అందులో బాణం వేయమంటారా కెప్టెన్? అది నేనేసుకుంటాను, నువ్వు కానీ. రే మామా, శ్రీషా చూసావా? ఎలా ఉందిరా? సెల్ఫీ తీసుకున్నావా? శ్రీష ఏంట్రా శ్రీష? తనతో ఒక అమ్మాయి ఉంది మావా. అవును, దద్దిలా డమ్మీగా ఉంది, చేతిలో కుక్క పిల్లతో. అదా? పోర్రా. ఏంటి మామా? అర్జెంట్గా దుబ్బే. రానా నిజం చెప్తుంటే నీకు కోపం వస్తుంది కదా? అవును వస్తుంది. పోర్రా, వెళ్ళి వెన్నెల్ని రమ్మను. పో, కవిత వింటానని చెప్పు. భయ్యా వింటానన్నావట? తర్వాత మావా, శ్రీషతో ఒక అమ్మాయి ఉంది మావా. అవును, చప్పుడు ముక్కేసుకుని అందంగా లక్షణంగా ఉంది. తను చూసిన దగ్గర నుంచి ఎంతో మంది అమ్మాయిని క్రాస్ చేసి వచ్చాన్రా, కానీ తను అలాగే లోపలికి దూరి నా మనసులో మృతంగా వాయించేస్తుందా? రే, పేరేంటన్నా? సరోజ. వయసు ఒక 18-19 ఉంటుంది. పాపం రా. ఏ? చిన్న వయసులోనే పెళ్లి అయిపోతుందిగా వేరే ఇంకొకటితో. ఏంటి అరుస్తావు? అదేగా నీ జాతకం. ఏంట్రా జాతకం? ఏంటి ఎగసకాలా? కావాలంటే చూడు, ఈ ట్రైన్ చెన్నైకి వెళ్ళేలోగా అమ్మాయిని లైన్లో పెడతాను. పెద్ద పెట్టేవాళ్ళే. చూసావా నీ జాతకం? చెప్పగానే లైట్లు ఆరిపోయి. భయ్యా, ఆ పిల్ల తడలో దిగిపోతుంది. కోర్తము. భయ్యా సీరియస్ లవ్వా? మిగతా అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు కూడా నాకే మనసులో ఇది అబద్ధం అని తెలిసేదిరా, కానీ ఈ అమ్మాయిని తలుచుకుంటేనే ఎందుకో. మనసులో అదోలా ఉంది, కానీ మాటలు బయటికి రావడం లేదు, అంతేగా? అయితే ఇది కన్ఫర్మ్గా లవ్వే.